అన్నయ్య. ప్రీతి, నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చావు. దా కూర్చో. రేపు నీకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, గుర్తుంది కదా? గుర్తుందన్నయ్య. బ్రో బ్రో, వదిన రుద్రబావతో ఏం మాట్లాడుతుంది? రుద్ర నన్ను ఈ ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్కి దూరం చేయాలనుకున్నాడుగా. ఇప్పుడు ఆ బిజినెస్ తిరిగి నా చేతికే వచ్చేలా ప్రీతి దగ్గర సింపతి డ్రామా క్రియేట్ చేశాను. రిజల్ట్ నువ్వే చూడు. ప్రీతి, నువ్వు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావో నిర్భయంగా మాట్లాడు. ఆయన గురించి అన్నయ్య. ఆయన మీద ఇల్లరిక పల్లుడనే ముద్ర ఉండకూడదని నేనే ఆయన్ని వేరే బిజినెస్ చేయమని చెప్పాను. ఆయన కూడా చాలానే ప్రయత్నిస్తున్నారు, కానీ ఏది వర్కౌట్ అవట్లేదు. దాంతో ఆయన చాలా డిస్టర్బ్ అవుతున్నారన్నయ్య. ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన ఒక్కసారిగా ఖాళీ అయిపోయేసరికి ఏం చేయాలో తోచట్లేదు. ఆయన్ని ఎక్కడ తక్కువగా చూస్తారేమో అన్న భయంతో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. అందుకే నువ్వు ఒకసారి నాన్నగారితో మాట్లాడి ఆయన కొత్త బిజినెస్కి ఇన్వెస్ట్ చేయటమో లేదా మన బిజినెస్ ఏదైనా హ్యాండ్ ఓవర్ చేయడమో చేసేలాగా నువ్వు ఒకసారి మాట్లాడన్నయ్య. ప్లీజ్ అన్నయ్య. ప్రీతి, ఈ విషయం అడగడానికి నువ్వు అంతలా ఆలోచించాలా? వీరుకి సపోర్ట్ చేయడానికి మాకెవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే తనకే కొంచెం క్లారిటీ రావాలనిపిస్తుంది. ఐ మీన్, తనేం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, తను చేస్తుంది తప్పో ఒప్పో తెలుసుకోవాలనేదే నా ప్రయత్నం. అన్నయ్య, నీకు ఆయన మీద ఈ విషయంలో అయినా కోపంగా ఉందా? ఆహా, అలాంటిదేం లేదమ్మా. అయినా ఎందుకలా అడిగావు? ఈ మధ్య ఆయనతో నువ్వు మాట్లాడే పద్ధతిలో ఏదో కోపం కనిపిస్తుందన్నయ్య. అందుకే ఆయన నీకు నచ్చని పని ఏదైనా చేశాడేమోనని అడుగుతున్నాను. నాకు నచ్చకపోతే నచ్చినట్టుగా మార్చేసుకుంటానమ్మా. వీరు ఈ ఇంటాలుడు ప్రీతి. ఈ ఇంటి గౌరవానికి తగినట్టుగా తను ఉండాలనేదే నా తపన. అంతేకాదు, తను నేను కొన్ని విషయాలు డిఫర్ అవుతూ ఉంటాం. కాకపోతే వాటిని ఎలా సెట్ చేయాలో కూడా నాకు తెలుసు. అదంతా నేను చూసుకుంటానమ్మా, నువ్వెక్కువ ఆలోచించకు. వీరుతో బిజినెస్ స్టార్ట్ చేయించే బాధ్యత నాది, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. పెదనాన్నతో నేను మాట్లాడతాను, నువ్వేం టెన్షన్ తీసుకోకు, సరేనా? సరే అన్నయ్య. చూస్తాగావా? తాగనన్నయ్య. సరే, వెళ్ళి రెస్ట్ తీసుకో.